బీఆర్ఎస్ కి కంచుకోట ఉద్యమ సమయం నుండి సెంటిమెంట్ స్ట్రాంగ్ గా ఉన్న జిల్లా. అక్కడ గెలిస్తే తిరుగే లేదు అనే నమ్మకం. అలాంటి చోట అసెంబ్లీ ఎన్నికల్లో కారు స్పీడ్ తగ్గింది. పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి పూర్తిగా బ్రేక్ డౌన్ అయింది. గెలుస్తామనుకున్న చోట మూడో స్థానం దక్కింది. స్థానిక సంస్థల ఎన్నికల నాటికైనా కారు మళ్లీ రోడ్డెక్కుతుందా? ఎన్ని రిపేర్లు చేసినా షెడ్లోనే ఉండిపోతుందా? పార్లమెంట్ ఎన్నికల్లో థర్డ్ ప్లేస్, సెంటిమెంట్ సీట్లో డబుల్ షాక్. అయోమయంలో బీఆర్ఎస్ క్యాడర్. కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట. పార్టీ ఆవిర్భావం నుండి సెంటిమెంట్ తో జిల్లాలో సత్తా చాటుతూ వచ్చింది బీఆర్ఎస్. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే కరీంనగర్ జిల్లాలో కార్ పార్టీ జోరు కొనసాగింది. తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన ఉప ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత జరిగిన 2 అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో సత్తా చాటింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 95% పైగా సీట్లు గెలుచుకుంది. తిరుగు లేదనుకున్న జిల్లాలో 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ కి మొదటి షాక్ తగిలింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడంతో పాటు కరీంనగర్ లో అనుకున్న ఫలితాలు సాధించలేకపోయింది. అసెంబ్లీ ఎన్నికల అనుభవంతో పార్లమెంట్ ఎన్నికల్లోనైనా గట్టి పోటీ ఇస్తామనుకున్నారు బీఆర్ఎస్ నేతలు. ఎంపీ ఎన్నికలతో పార్టీ మళ్లీ బలపడుతుందని అంచనా వేసుకున్నారు. కానీ గట్టి పోటీ ఇచ్చే మాటేమో కానీ కరీంనగర్ లో 3వ స్థానానికే పరిమితం కావడంతో తీవ్ర నిరాశలో ఉన్నాయి బీఆర్ఎస్ శ్రేణులు. రాష్ట్రంలో 1, 2 ఎంపీ సీట్లు బీఆర్ఎస్ గెలిస్తే అందులో ఖచ్చితంగా కరీంనగర్ ఉంటుందని పార్టీ నేతలు భావించారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ అందరికంటే ముందే ప్రచారం ప్రారంభించారు. కానీ పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గంలో కనీసం 2వ స్థానం కూడా దక్కలేదు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో ఎక్కడా గట్టి పోటీ ఇవ్వలేకపోయింది బీఆర్ఎస్. చివరికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో కూడా చెప్పుకోదగ్గ ప్రభావం చూపలేకపోయింది. సిరిసిల్లలో మాత్రం కాంగ్రెస్ ని 3వ స్థానానికి తోసేసి 2వ స్థానంలో నిలిచింది బీఆర్ఎస్. మాజీ మంత్రి గంగుల కమలాకర్ ప్రాతినిధ్యం వహిస్తోన్న కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో అయితే బీఆర్ఎస్ కనీస ఓట్లు కూడా సాధించలేకపోయింది. కరీంనగర్ లో 3వ స్థానానికే పరిమితమైంది. మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తోన్న హుజూరాబాద్ లో కూడా సేమ్ సీన్. 6 నెలల క్రితం పార్టీ గెలిచిన చోట పార్లమెంట్ ఎన్నికల్లో 3వ స్థానానికే పరిమితమైంది. ఒకప్పుడు క్యాడర్ లీడర్స్ తో బలంగా ఉన్న బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో చేతులెత్తేయడంతో పార్టీ క్యాడర్ అయోమయంలో ఉంది. అయితే ఈ ఓటమి తాత్కాలికమేనని స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చూపిస్తామంటున్నారు బీఆర్ఎస్ నేతలు. అప్పటికి సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయో కానీ వరుసగా 2 ఎన్నికల్లో ఓటమితో గులాబీ జెండాలో గుబులు మొదలైంది.